బ్యాక్ టు మై ఛానల్ అనిల స్వీట్ హోమ్. ఈరోజు ఆలు కర్రీ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. బిర్యానీలోకి చపాతీలోకి ఎలాగైనా తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక కళాయిని పెట్టుకొని దానిలోకి పల్లీలను యాడ్ చేసుకోండి. పల్లీలు ఇంకా మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. గ్రేవీ అనేది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. జీడిపప్పు ఇంకా పల్లీను యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఎంత ఫ్రై అయితే గ్రేవీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఆనియన్ ముక్కలు వేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ని సగం వరకు ఇలాగ ముక్కలుగా చేసుకొని వేసుకోండి. మిగతా సగాన్ని మనం కర్రీలోకి యూస్ చేద్దాము. ఇలాగా ఆనియన్ ఫ్రై చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలాగ ఫ్రై చేసుకోండి. ఒక హాఫ్ ఆనియన్ వరకు ఇలా ఫ్రై చేసుకోవడం మర్చిపోకండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మనం ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్గా అయినంత వరకు ఉంచవసరం లేదండి. నార్మల్గా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్రై చేసిన మొత్తాన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని చల్లార్చుకోవాలన్నమాట. తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర స్పైసెస్ ఉంటాయి కదండి, హోల్ గరం మసాలాలో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర మాత్రం చెక్క, లవంగాలు ఇంకా జీలకర్ర ఉన్నాయన్నమాట. నేను అవే యాడ్ చేశాను. మీ దగ్గర అన్నీ ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి. ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట కర్రీ. తర్వాత జీలకర్ర ఇంకా నేను ఆవాలు కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే తాలింపులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తాలింపులు ఏం యాడ్ చేయలేదు, ఆవాలు ఒక్కటే యాడ్ చేశాను. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ ఉంటుంది కదండి, ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోండి. వాటిని కూడా వేసేసుకొని తొందరగా వేగిపోవాలంటే దీనిలోకి కొంచెం అంతా సాల్ట్ వేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆలోపు మనం మిక్సీ పట్టుకుందామండి. ఈ ఫస్ట్ ఫ్రై చేసుకున్న వాటిలో ఒక 3 టమాటోస్ని వేసుకొని ఇలాగ పేస్ట్ లాగా చేసేసుకోండి. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ అనేవి వేయించుకోవాలన్నమాట. బాగా వేగిపోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం అంతా కారం, మీకు కారం అనేది మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. ఇది గ్రేవీ కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే పసుపు ఇంకా గరం మసాలా, మీ దగ్గర ధనియాల పొడి ఇవన్నీ ఉంటే వేసుకోండి. ధనియాల పొడి కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. అండ్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొంచెమే వేసానండి నేను. ఆ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీ ఉంది కదండి, ఈ పేస్ట్ని కూడా పల్లీల పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఇదంతా కూడా ఆయిల్ పైకి వచ్చినంత వరకు మనం ఉడికించుకోవాలండి, మగ్గించుకోవాలన్నమాట. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేసి ఉడుకుతూ ఉంటుందండి. అప్పటి వరకు మనం స్టవ్ మీదే ఉంచుకోవాలి దీన్ని. ఇప్పుడు నేను మొత్తం గ్రేవీకి సరిపడినంత ఉప్పుని వేసేసుకున్నానండి. ఆ తర్వాత ఇలాగ చూడండి, ఆయిల్ పైకి వస్తూ ఉంది కదా, ఇలా వస్తూ ఉన్నప్పుడు దానిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలండి. నేను 3 మీడియం సైజు ఆలుగడ్డల్ని తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్నాను. ఇలాగ ఉడికించి పెట్టుకోండి, ఓకేనా. తర్వాత దీన్నంతా కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోండి. ఇది మనకి చపాతీలోకి కానీ, బగారా రైస్లో కానీ, బిర్యానీలో కానీ ఎలా అయినా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్నంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి మనం కొంచెం అంతా వాటర్, అంటే కొంచెం ఎక్కువేనండి, వాటర్ని యాడ్ చేసేసుకొని అదంతా కూడా మంచిగా ఉడికిపోవాలి. ఆలుగడ్డలకి మొత్తం స్పైసెస్ అనేవి పట్టాలి కదా, అందుకని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసేసుకొని కొంచెం సేపు ఉడికిచ్చి ఇలాగ డిష్ అవుట్ చేసేయండి. లాస్ట్ క్లిప్ అనేది మిస్ అయిందండి, సారీ. దానిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికియండి. ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.